ఖచ్చితంగా అది మన ఇంట్లో వాళ్ల పని అయి ఉంటుంది. మన ఇంట్లో ఉంటూ మన ఉప్పు తింటూ మన కంపెనీకే ద్రోహం చేయాలని చూశారు. అలా ద్రోహం చేయాలని చూస్తుంది మన తోటమాలి కావచ్చు, మన వంట మనిషి కావచ్చు, మన కార్ డ్రైవర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అదెవరో తెలుసుకుని వెంటనే వాళ్ళని ఉద్యోగుల నుంచి పీకి పారేయాలి. ఉద్యోగుల నుంచి పీకేస్తే సరిపోదు డాడీ. మనకి ద్రోహం చేయాలని చూడడమే కాకుండా మన శ్యామని దోషిని చేయాలని చూసిన వాళ్ల మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించాలి. వాళ్లు చేసిన నేరాలను నిరూపించి వాళ్లని జైల్లో పెట్టించాలి. అప్పుడు కానీ నా కోపం తగ్గదు. నాన్నా, నువ్వు ఆవేశపడకు. ఏంటి ఒళ్ళు కాలిపోతుంది? కూర్చో. హలో, నమస్తే మేడం. నమస్తే. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదండి మేడం, బిజీగా ఉన్నారా? మీరు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు లిఫ్ట్ చేయడానికి నేను పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాననుకున్నారా? అవును మేడం, మీరు చాలా బిజీయెస్ట్ పర్సన్ అని చెప్పారు. ఇంతకీ మీరెందుకు ఫోన్ చేశారు? మీరు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల నాకు చాలా లాభం వచ్చింది మేడం. కాకపోతే దానివల్ల పెద్ద గొడవ కూడా జరిగింది. మీ గొడవలు నాకెందుకు? అంటే మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లేగా మేడం ఈ గొడవ జరిగింది. అందుకని జరిగింది మీకు చెప్తున్నాను. చూడండి, A1 మసాలా కంపెనీ వాళ్ల చేతిలో మీరు మోసపోకుండా ఉండటం కోసం ఆ కంపెనీ సీక్రెట్స్ మీకు చెప్పానంతే. అంత మాత్రాన మీ గొడవలన్నీ నాకు చెప్పి వాటి గురించి నా దగ్గర పంచాయతీ పెట్టొద్దు. అది కాదు మేడం. వద్దు, నాకింకేం చెప్పొద్దు. ఇంకొకసారి ఫోన్ చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. ఫిజియోథెరపీ చేయించడానికి ఇంత దూరం రావాలా శ్యామ? హాయిగా ఇంటి దగ్గరే చేయించొచ్చు కదా. బయట పనుల మీద తిరిగే మీలాంటి వాళ్ళకి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తే జైల్లో బంధించినట్టుగా ఫీల్ అవుతారు. అదే ఇలా బయటకు వచ్చారనుకోండి, మనసుకి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు, చల్లటి పిల్లగాలులు, ప్రకృతి ఒడిలో సేద తీరినట్టుగా ఉంటుంది. ప్రకృతి ఒడిలో సేద తీరేటప్పుడు చక్కటి పాట కూడా వింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. పాట పాడమంటారా అఖిల్ బాబు? అలాగే అఖిల్ బాబు, పాట పాడుతూ మీతో ఎక్సర్సైజ్ చేయిస్తాను. ఓకే. ఏంటి అఖిల్ బాబు అలా చూస్తున్నారేంటి? అలా కింద పడుకోవడం ఎందుకు శ్యామ? బెడ్ మీద పడుకోవచ్చుగా. సిగ్గుపడుతున్నావేంటి శ్యామ? నువ్వు కూడా నాతో పాటు పడుకోవచ్చుగా. మనం మొగుడు పెళ్ళాలమే కదా, పడుకుంటే తప్పేంటి? మనం మొగుడు పెళ్ళాలమే కానీ బ్రహ్మచర్యంలో ఉన్న మొగుడు పెళ్ళాలం కదా. ముహూర్తం పెట్టి పద్ధతి ప్రకారం ఆ ముచ్చట జరిగే వరకు మనం దూరంగానే ఉండాలి కదా. మనసులు దూరంగా ఉంటే మనుషులు దూరంగా ఉన్నట్టే శ్యామ.
మనుషులు దూరంగా ఉన్నప్పుడు మనసులు దగ్గరగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు మనసులు దగ్గర కాకుండా ఎలా ఉంటాయి అఖిల్ బాబు? థ్యాంక్ యూ వెరీ మచ్. అనాథలకి ఇంత సేవ చేసే మీలాంటి సెలబ్రిటీని మా ఎఫ్ఎం శ్రోతలకు కూడా పరిచయం చేయాలని అనుకుంటున్నాం మేడం. ఇలాంటి పబ్లిసిటీ కోసం, సెలబ్రిటీ హోదా కోసమే కదా మా అలాంటి వాళ్ళు అనాథలకి సేవ చేసేది. మీరు ఓకే అంటే రేపు మార్నింగ్ 8:30కి మా ఎఫ్ఎం స్టేషన్లో మీ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాను మేడం. వెంటనే ఓకే అంటే నేను ఖాళీగా ఉన్న సెలబ్రిటీని అనుకుంటాడు. రేపు మార్నింగా? అవును మేడం. 1 మినిట్. రేపు నా షెడ్యూల్ ఏంటో చూసుకొని చెప్తాను. 1 మినిట్. ఓకే మేడం. రేపు మార్నింగ్ 10 o'clockకి మా ఫౌండేషన్ తరపున ఎమ్మెల్యే గారిని కలవాలి. మార్నింగ్ 10 లోపల నా ఇంటర్వ్యూ అయిపోతుంది కదా? అయిపోతుంది మేడం. 9:30 కల్లా మేము మిమ్మల్ని పంపించేస్తాం. అయితే ఓకే, రేపు ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. కన్నయ్య, అఖిల్ బాబు పూర్తిగా కోలుకునే వరకు ఎఫ్ఎంకి వెళ్ళకూడదని సెలవు పెట్టాను. కానీ తన కోసం కెరియర్ పాడు చేసుకోవద్దని, తనకి ప్రస్తుతం బాగానే ఉంది కాబట్టి ఎఫ్ఎంకి వెళ్ళమని అఖిల్ బాబు బలవంతం చేస్తున్నారు. దానికి తోడు సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేసే బాధ్యత నాకు అప్పగించారు సౌజన్య మేడం. దాంతో వెళ్ళక తప్పడం లేదు కన్నయ్య. మొదటిసారి ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. నా ప్రోగ్రాం లాగానే ఈ ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించు కన్నయ్య. శ్యామా, ఎక్కడికెళ్తున్నావమ్మా? అంటే అత్తయ్య గారు, అది 4 రోజులు ఫ్యాక్టరీకి వెళ్ళకపోతే నష్టమేముందమ్మా? అఖిల్ పూర్తిగా కోలుకునే వరకు నువ్వింటి దగ్గరే ఉండి వాణ్ణి చూసుకోవచ్చు కదమ్మా. నన్ను చూసుకోవడం కోసమే తను ఫ్యాక్టరీకి వెళ్ళడం లేదు మమ్మీ. మరి తను బయలుదేరింది? మేము డాక్టర్ చెకప్ కి వెళ్తున్నాం మమ్మీ. ఓ అవునా, నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుందా? అవును మమ్మీ. అయితే వెళ్ళిరండి. క్షమ, ఇదిగో రిపోర్ట్స్ తీసుకో. వెళ్ళొస్తాం మమ్మీ. మంచిది నాన్న. పౌరాణిక పాత్రలోకి వస్తే మీరు విష్ణుమూర్తి పాత్ర పోషించారు కదా? అవునమ్మా, చాలా సీరియల్స్ లో విష్ణుమూర్తి పాత్ర పోషించాను. నా దృష్టిలో అది చాలా కష్టమైన పాత్ర. అవునా? అది కష్టమైన పాత్ర ఏంటి సార్? పాలకడలి మీద పక్కకు తిరిగి పడుకొని లక్ష్మీదేవి చేత కాళ్ళు పట్టించుకునే పాత్రే కదా అని నేను అనట్లేదు సార్. మా శ్రోతల్లో ఎవరికైనా అటువంటి అనుమానం వస్తుందేమో అని, వాళ్ళకి మీరు వివరణ ఇస్తారేమో అని, అందుకే అడుగుతున్నాను. ష్యూర్. నా దృష్టిలో విష్ణుమూర్తి పాత్ర ఎందుకు కష్టమైనది అంటే, ఆ ఒక్క పాత్రలో 10 పాత్రలున్నాయి. 10 పాత్రలా? అవునమ్మా, దశావతారాలన్నీ విష్ణుమూర్తి అవతారాలే కదా. అంటే ఒకే పాత్రలో 10 పాత్రలున్నట్టే కదా. అంటే విష్ణుమూర్తి పాత్రని నటిస్తున్నప్పుడు ఆ 10 పాత్రలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నటించాలి కదా. అందుకే 10 తలలున్న రావణాసురుడి పాత్ర కన్నా 10 పాత్రలున్న విష్ణుమూర్తి పాత్రే కష్టమని నా అభిప్రాయం. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. దశావతారాల్లో మీకిష్టమైన అవతారం ఏది సార్? కృష్ణావతారం. అవునా? అవునమ్మా, ఏ వయస్సులో ఎలా ఉండాలి అనేది పసి వయస్సు నుండి పండు ముసలి వయస్సు దాకా అందరికీ అర్థమయ్యేలా చెప్పేది శ్రీకృష్ణావతారం. అందుకే
నాకు ఆ అవతారం అంటే చాలా ఇష్టం. ఒక్క మాటలో కృష్ణ పరమాత్ముడి గురించి చాలా గొప్పగా చెప్పారు సార్. ఇది మాట పాట కార్యక్రమం కాబట్టి మంచి మాట ఒకటి చెప్పారు. మరి మంచి పాట ఒకటి పాడతారా? ఏం పాడమంటారు? మీ ఇష్టం సార్. ఆ నీలమేఘ శ్యాముడికి జోలపాట పాడతాను. జోల పాట పాడండి సార్. కలువల కన్నులు మునిగే నిప్పుడు నిదురను నదిలోనా అలసిన వేళల రవిందాక్షుడు చేరను శయనానా చిరుగాలి పాడలాలి సెలయేరు పాడలాలి దీపాలు పాడలాలి లోకాలు పాడలాలి లాలి లాలి. చాలా అద్భుతంగా పాడారు సార్. అంతే అద్భుతంగా నువ్వు కూడా చరణం పాడాలి. నేనా? నేను మీ ముందు పాడాలా? పాడాలి. మాట పాట విత్ కృష్ణ తులసి కదా. కృష్ణ తులసి పాడకపోతే ఎలా? సరే సార్, పాడతాను. అత్తయ్య గారికి ఈ విషయం తెలియకుండా వీళ్ళు దాస్తున్నారన్నమాట. చెప్తా. ఐశ్వర్య వచ్చిందేంటి ఇక్కడికి? తను నీకు తెలుసా? తను నా ఫ్రెండ్ సార్. లిటిల్ ఏంజల్స్ ఫౌండేషన్ సెక్రటరీ ఆవిడ. ఓహో, ఇప్పుడు ఆవిడ ఇంటర్వ్యూ ఉంది కదా, అందుకే రమ్మని ఫోన్ చేశాను. అవునా? ఐశ్వర్య, సౌజన్య, నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్నాను. అవునా? వెరీ గుడ్. మా స్టేషన్ డైరెక్టర్ రామారావు గారు. హాయ్ సార్. హలో అండి. నాకు ఫోన్ చేసింది మీరే కదా? అవును మేడం. ఏంటి మాటి మాటికి అటు చూస్తున్నావు? నువ్వు కూడా కృష్ణ తులసి పాటకి ఫ్యాన్వా ఏంటి? తానే నా కృష్ణ తులసి. అవును, ఆ అమ్మాయే కృష్ణ తులసి. తానే కృష్ణ తులసిగా పాటలు పాడుతుందన్నమాట. ఏంటి కృష్ణ తులసి వంక అంత షాక్ గా చూస్తున్నావు? గొంతు అంత బాగుంటుంది కదా, మనిషి ఏంటి అలా ఉందని చూస్తున్నావా? తన గొంతు కోయిల గొంతే, రంగు కోయిల రంగే. రండి మేడం, మీ ఇంటర్వ్యూకి టైం అవుతుంది. ఏంటి రూపా, ఏంటంత డల్ గా ఉన్నావు? పెళ్లి కుదిరింది కదా మమ్మీ, అందుకే డల్ గా ఉన్నాను. పెళ్లి కుదిరితే డల్ గా ఉండడం ఏంటి? లేకపోతే ఏంటి మమ్మీ? సంబంధం ఓకే అనుకోని ఎన్ని రోజులైంది? ఇంతవరకు ఎంగేజ్మెంట్ లేదు, దాని ప్రస్తావన లేదు. అసలు నాకు ఆదిత్యకి పెళ్లి జరుగుతుందంటావా? జరుగుతుందే, గ్యారంటీగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది మమ్మీ? నువ్వు
నువ్వు ఆదిత్య వాళ్ళ డాడీతో మాట్లాడితేనే కదా. ఎలా మాట్లాడమంటావే? పెళ్లి విషయం మాట్లాడదామని ఫోన్ చేస్తే ఆయన ఆల్బమ్ గురించి అడుగుతారు. అడిగితే ఏదో ఒకటి చెప్పొచ్చులే మమ్మీ. ముందు నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి పెళ్లి విషయం మాట్లాడు. నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా? వద్దు, నేనే ఫోన్ చేస్తాను, సరేనా? ఉమ్. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మొన్నటి వరకు ఆయన ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు కదా, అందుకని ఆయన ఇప్పుడు లిఫ్ట్ చేయట్లేదేమో. మళ్ళీ చెయ్యి. ఇప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పట్టు వదలని విక్రమార్కుడి కజిన్ సిస్టర్ లాగా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండు. విసుగు పుట్టి ఆయనే ఆన్సర్ చేస్తారు. సరే. హలో, ఎవరు? ఎవరు అంటాడేంటి? మన నెంబర్ డిలీట్ చేసేసాడా ఏంటి? మాట్లాడు మమ్మీ. సరే, ఒక్క నిమిషం. నేనన్నయ్య గారు, గురువమ్మని. ఓ, మీరా చెల్లెలు గారు? పనిలో ఉండి నేను పేరు చూడలేదులేండి. పర్లేదులేండి అన్నయ్య గారు. చెప్పండి చెల్లెలు గారు, ఏదో పని మీద ఫోన్ చేసినట్టున్నారు. అదే అన్నయ్య గారు. ఏది చెల్లెలు గారు? అంటే అదే అన్నయ్య గారు, రూపారాణి ఆదిత్యల పెళ్లి విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. పెళ్లి విషయం మాట్లాడడానికి ఫోన్ చేశావా? అవునన్నయ్య గారు. తర్వాత చేయండి చెల్లెమ్మ గారు, ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. అన్నయ్య గారు, మనం ఆల్బమ్ విషయం మాట్లాడడం లేదని ఆయన పెళ్లి విషయం మాట్లాడడం లేదు. అయితే ఆల్బమ్ జరగకపోతే నా పెళ్లి జరగదా మమ్మీ? పెళ్లి జరగకపోతే మాత్రం నేను ముందే చెప్తున్నాను, నేను ఉరేసుకుని చచ్చిపోతాను. వస్తే మాటి మాటికి నేను చస్తాను అని నా బుర్ర తినుకో. గుండాకి నేను చచ్చేలా ఉన్నాను. అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. ఈ సమస్యకి ఏదో పరిష్కారం నేను ఆలోచిస్తాను. ఆలోచించు, కానీ తొందరగా ఆలోచించు. నేనిప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నన్ను గుర్తుపడతాడు. కృష్ణ తులసి ప్రోగ్రాం విషయం మామయ్య గారితో చెప్తాడు. అలా జరగకుండా ఉండాలి అంటే నేను అనంత శయనం గారికి కనపడకూడదు. ఏంటి ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం. నేను మీ చైర్మన్ గారిని కలవడం బాగుండదు సౌజన్య. ఎందుకు బాగోదు? అంటే మొన్న నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, ఆ ఇంటర్వ్యూకి బదులుగా నేను ఈ ప్రోగ్రాం అడుగుతున్నానని ఆయన అనుకుంటారేమోనని నా ఫీలింగ్. మా చైర్మన్ గారు అలా అనుకోరు. ఆయన అనుకోకపోవచ్చు సౌజన్య, కానీ ఆయన అలా అనుకుంటారేమోనని ఆ ఫీలింగ్ నాకుంటుంది కదా, అందుకని నేను ఆయన్ని కలవను. నువ్వే వెళ్లి ఆయనతో మాట్లాడి ఎలాగోలా ఈ ప్రోగ్రాం ఓకే చేయించు ప్లీజ్ సౌజన్య. ఓకే సౌజన్య, ఏంటి? 1 మినిట్. ఆయన గనక ఓకే అంటే కృష్ణ తులసి చేత ఈ అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేయించు. అగ్రిమెంటా? అవసరం లేదు ఐశ్వర్య. మా చైర్మన్ గారు చెప్తే కృష్ణ తులసి తప్పకుండా ప్రోగ్రాం చేస్తుంది. తను చేస్తుంది సౌజన్య, ఓకే. కానీ ఇలా అగ్రిమెంట్ చేయడం అనేది మా లిటిల్ ఏంజల్స్ ఫౌండేషన్ రూల్. అందుకే అగ్రిమెంట్ మీద సంతకం చేయించమంటున్నాను. జస్ట్ ఇదొక ఫార్మాలిటీ అంతే. సరే, నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. శ్యామా, ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. నిన్నొక్క ఆట ఆడుకుంటాను. శ్యామా, నిన్ను అష్టదిగ్బంధనం చేస్తూ బుచ్చు బిగిస్తున్నానే. నువ్వు చిక్కక తప్పదు. ఏంటి మీ ఫ్రెండ్ ఐశ్వర్య మళ్ళీ వచ్చారు? అవునా? మీ ఫ్రెండ్ కోసం కృష్ణ తులసి ప్రోగ్రాం ఏర్పాటు చేశారా? అవును సార్. ఏంటి సౌజన్య, ఎందుకు ఇలా చేశారు? రోజు రోజుకి కృష్ణ తులసి అలా పెరిగిపోతూ ఉంది. తను అలా పెరిగిపోతే తనను ఉద్యోగంలోంచి తప్పించడం మనకు కష్టం అవుతుంది కదా.
అనవసరంగా మీరు ఆ ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. అంటే నా ఫ్రెండ్ కోసం తప్పలేదు సార్. అయితే ఓ పని చేద్దాం. ఏంటి సార్? రూపారాణి కృష్ణ తులసితో కలిపి ప్రోగ్రాం చేయాలని చెప్పి యుగేందర్ గుప్తా గారు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు కదా. అవును. కృష్ణ తులసి ప్రోగ్రాం లో రూపారాణి ప్రోగ్రాం కూడా యాడ్ చేద్దాం. రూపారాణి స్టార్ సింగర్, కృష్ణ తులసి కొత్త సింగర్. డెఫినెట్ గా రూపారాణి ముందు కృష్ణ తులసి తేలిపోతుంది. అందరూ రూపారాణి గారి పాటను మెచ్చుకుంటారు. కృష్ణ తులసి మన పరువు తీసిందని చెప్పి చైర్మన్ గారికి బాగా ఎక్కించి కృష్ణ తులసిని ఉద్యోగంలోంచి తీయించేద్దాం. మన ప్రాబ్లం సాల్వ్. ఏమంటారు? గుడ్ ఐడియా సార్. ఏంటి నా ముందు శ్యామతో మాట్లాడడానికి ఏమైనా ఇబ్బందా? ఇబ్బంది అయినా సరే మీరు శ్యామతో ఏ విషయం మాట్లాడాలనుకున్నా నా ముందే మాట్లాడండి. ఏంటి గురువమ్మా చెప్పు. ఏం లేదు శ్యామా, ఆదిత్య వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. ఓ, రూపారాణి పెళ్లి గురించి మాట్లాడడానికి ఫోన్ చేశారా? కాదు, రూపారాణి ప్రోగ్రాం గురించి ఫోన్ చేశారు. ఆయన ఒక ప్రోగ్రాం అరేంజ్ చేశారట. ఆ ప్రోగ్రాంలో రూపారాణి పాట పాడాలని గట్టిగా పట్టుపట్టారు. కుదరదని చెప్పండి. శ్యామ రూపారాణి కోసం పాట పాడనని చెప్పింది కదా, అయినా మళ్ళీ అడుగుతారేంటి? అలా అన్నకు అఖిల్, శ్యామ గాని పాట పాడకపోతే రూపారాణి పెళ్లి జరగదు. ఆ ప్రోగ్రాంలో రూపారాణి పాట పాడగానే అప్పుడే అదే స్టేజ్ మీద రూపారాణి తన కోడలని అనౌన్స్ చేస్తానని చెప్పారు ఆదిత్య వాళ్ళ నాన్నగారు. కాబట్టి ఈ ఒక్కసారి శ్యామ రూపారాణికి పాట పాడక తప్పదు. మేం చేసిన తప్పుల్ని మన్నించి మమ్మల్ని క్షమించి ఈ ఒక్క ప్రోగ్రాంలో శ్యామ చేత పాట పాడించండి అఖిల్ బాబు. రూపారాణి జీవితం నిలబడుతుంది. ప్లీజ్ శ్యామ, ఈ ఒక్కసారికి పాడు శ్యామ. ఈ ఒక్కసారికి పాడితే నీ అప్పు మొత్తం మాఫీ చేస్తాను. తాకట్టుగా పెట్టుకున్న మీ ఇంటి పేపర్స్ కూడా నీకు తిరిగిచ్చేస్తాను. అక్కర్లేదు, నువ్వేం మాఫీ చేయనక్కర్లేదు. నీ అప్పుని వడ్డీతో సహా నేనే తీరుస్తాను. తీర్చిన తర్వాతే ఇంటి పేపర్స్ తీసుకుంటాను. అలా అనకు శ్యామ ప్లీజ్. ఈ పెళ్లి జరగకపోతే నా కూతురు ప్రాణాలతో మిగలదు. ఖచ్చితంగా అది ఆత్మహత్య చేసుకుంటుంది. నాకు గర్భశోకం మిగిల్చకుండా ఉండాలి అంటే దయచేసి పాట పాడడానికి ఒప్పుకో శ్యామ. నీకు దండం పెడతాను. నాకంటే పెద్దదానివి, అలా దండం పెడితే నాకు ఆయి క్షీణం. అఖిల్ బాబు ఒప్పుకుంటే నేను పాట పాడతాను. అఖిల్ బాబు, రూపారాణి ఏ అఘాయిత్యం చేసుకోకుండా ఉండడం కోసం, రూపారాణి ఆదిత్యల పెళ్లి జరగడం కోసం ఈ ఒక్కసారి నన్ను పాట పాడమంటారా? అవునా? కృష్ణ తులసి అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేసిందా? అవును సార్. వెరీ గుడ్. ఇప్పుడు నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటి సార్ అది? ఆ ప్రోగ్రామ్ లో కృష్ణ తులసి రూపారాణిల జుగల్బందీ పెడితే ఎలా ఉంటుంది? అలా జుగల్బందీ అయితే ఇద్దరు పోటాపోటీగా పాడాల్సి వస్తుంది కదా. రూపారాణి సీనియర్ కాబట్టి సింగింగ్ టెక్నిక్స్ బాగా తెలుస్తాయి. కృష్ణ తులసికి అవి తెలియవు. సో ఖచ్చితంగా రూపారాణి ముందు కృష్ణ తులసి తడబడుతుంది. మన బ్లూ ఎఫ్ఎం పరువు తీస్తుంది. కరెక్ట్ గా చెప్పారు సార్. కానీ జుగల్బందీ అంటే మన చైర్మన్ గారు ఒప్పుకుంటారా? నేను తెలివిగా ఒప్పిస్తాను. కానీ జుగల్బందీ విషయం ఇప్పుడే ఐశ్వర్యకి చెప్పొద్దు సార్. ఎందుకు? తను కృష్ణ తులసి ప్రోగ్రాం కోరుతుంది కాబట్టి జుగల్బందీ అంటే ఒప్పుకుంటుందో లేదో తెలీదు. అది కరెక్టే. ముందు నేను చైర్మన్ గారిని ఒప్పిస్తాను, తర్వాత గుప్తా గారితో మాట్లాడతాను. ఓకే సార్. సరే.
కృష్ణ తెలిసి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిందో లేదో. హలో సౌజన్య, కృష్ణ తులసి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిందా? అవును, పెట్టింది. థ్యాంక్ యూ సౌజన్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నువ్వు నీ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవచ్చు ఐశ్వర్య. అలాగే, నెక్స్ట్ మినిట్ నుంచి నేను ఆ పనిలోనే ఉంటాను. ఓకే, బాయ్. బాయ్. శ్యామ, పడిపోయా. నా ట్రాప్ లో పూర్తిగా పడిపోయా. రేపు 10వ తేదీన జరిగేది నీ పాటల ప్రోగ్రాం మాత్రమే కాదే, నువ్వు కృష్ణ తులసి అనే నిజం అత్తయ్యగారికి తెలిసే ప్రోగ్రాం, నిన్ను మెడపట్టి బయటికి గెంటే ప్రోగ్రాం జరుగుతుంది. ఏంటి? రేపు 10వ తేదీన జరిగే ప్రోగ్రాం కృష్ణ తులసి రూపారాణి కలిసి పాడే ప్రోగ్రామా? అవును. అలా ఎలా కుదురుతుంది శ్యామా? కృష్ణ తులసిగా పాడేది నువ్వే, ఇటు రూపారాణికి పాడాల్సింది నువ్వే. అలా ఎలా కుదురుతుంది? అందుకే కదా ఇంత టెన్షన్ పడుతున్నాను. నువ్వు ఏదో ఒకటి చెప్పి ఆ రోజు రూపారాణికి పాట పాడడం కుదరదని చెప్పు గురువమ్మ. అలా చెప్తే దీనికి జీవితంలో పెళ్లి కాదు శ్యామా. ఆదిత్య వాళ్ళ డాడీ ఖచ్చితంగా చెప్పేశారు, ఆ ప్రోగ్రాంలో రూపారాణి పాడితేనే ఆదిత్యకి రూపారాణికి పెళ్లి జరుగుతుంది, లేకపోతే పెళ్లి జరగదు అని. నా పెళ్లి గనక జరగకపోతే నేనే నుయ్యో గుయ్యో చూసుకుని చేస్తానంతే. అటువంటి పరిస్థితి రాదులేమ్మా, నువ్వు టెన్షన్ పడకు. చూస్తూ చూస్తూ నీ చావు కోరుకుంటుందా ఏంటి శ్యామా? శ్యామా, నువ్వే ఏదో రకంగా కృష్ణ తులసి ఆ రోజు ప్రోగ్రాంకి రావడం కుదరదు అని చెప్పి తప్పించుకో శ్యామా. అలా కుదరదు గురువమ్మ. నేను ఆల్రెడీ అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టాను. కృష్ణ తులసిగా ఆ ప్రోగ్రాంకి వెళ్లి పాడాలి, తప్పదు. అయితే రూపారాణి కూడా ఆ ప్రోగ్రాంకి వెళ్ళాలి, పాట పాడాలి, తప్పదు. ఇప్పుడెలా మమ్మీ? అటు కృష్ణ తులసిలాగా ఇటు నాలాగా ఒకే స్టేజ్ మీద శ్యామ ఎలా పాడుతుంది? చూద్దాం, ఆ కన్నయ్య ఏదో ఒక దారి చూపిస్తాడు. ఏంటి శ్యామ నువ్వు అనేది? నువ్వు వెంట్రిలాక్విజం ప్రాక్టీస్ చేస్తావా? అవును అఖిల్ బాబు. పెదవులు కదలకుండా మాట్లాడినట్లుగా పెదవులు కదలకుండా పాటలు పాడతాను అఖిల్ బాబు. అలా పెదవులు కదలకుండా మాట్లాడటమే చాలా కష్టం. అలాంటిది నువ్వు పాటలు పాడతానంటవేంటి శ్యామ? పాడాలి అఖిల్ బాబు, తప్పదు. ఒకే స్టేజ్ మీద నేనిటు కృష్ణ తులసి లాగా అటు రూపారాణికి గోస్ట్ సింగర్ లాగా పాడాలి. అలా పాడాలంటే పెదవులు కదలకుండా పాడడం ప్రాక్టీస్ చేయాలి, తప్పదు. అంతకు మించి వేరే దారి లేదు అఖిల్ బాబు. నిజమే శ్యామ, అంతకు మించి వేరే దారి లేదు. కానీ అలా పాడడం చాలా కష్టమో అంటున్నాను, అర్థం చేసుకో. ఎంత కష్టమైనా పర్లేదు అఖిల్ బాబు. వెంట్రిలాక్విజం నేను నేర్చుకుంటాను, పాట పాడతాను. నేర్చుకుని పాడడానికి అంత టైం లేదు శ్యామ. రేపే కదా ప్రోగ్రాం. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతాను. ఆ కన్నయ్య దయ వల్ల రేపు ప్రోగ్రాం టైంకి నాకు అలా పాడడం వచ్చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే శ్యామ, నీకా నమ్మకం ఉంది. ఓకే, కానీ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తావు? ఇంట్లో పాడితే మమ్మీ వింటుంది కదా. అవుట్ హౌస్ కి వెళ్లి అక్కడ ప్రాక్టీస్ చేస్తాను అఖిల్ బాబు. కరెక్ట్, అక్కడ ప్రాక్టీస్ చేయడమే కరెక్ట్. అఖిల్ బాబు, ఆ వెంట్రిలాక్విజం కి సంబంధించిన వీడియోలు ఏమైనా డౌన్లోడ్ చేసిస్తారా? అవి చూసి ప్రాక్టీస్ చేసుకుంటాను. ష్యూర్ శ్యామ, ఫోన్ ఇవ్వు.
ఇదిగో శ్యామ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అఖిల్ బాబు. నా ప్రోగ్రాం గురించి ఆలోచించడానికి ఏముంది అఖిల్ బాబు అనే డైలాగ్ వినపడిందా? ఏయ్, వెంట్రిలాక్విజన్ నువ్వు నేర్చేసుకున్నావు కదా, పెదవులు కదలకుండా నువ్వు మాట్లాడగలుగుతున్నావు కదా. లేదు అఖిల్ బాబు, పెదాలు కదలకుండా నేను మాట్లాడలేను. కృష్ణ నీ పేరుని పిలిచా, కృష్ణ నీ రాకకై వేచా. ఏయ్ ఏయ్, నువ్వే కదా పాడుతున్నావు. నాకు అర్థమైంది శ్యామ, నువ్వే పాడుతున్నావు, పెదాలు కదపకుండా నువ్వే పాడుతున్నావు. అవును అఖిల్ బాబు. కంగ్రాచులేషన్స్ శ్యామ, కంగ్రాచులేషన్స్. కొన్ని గంటల్లోనే వెంట్రిలాక్విజం నేర్చుకున్నావు, ఆ క్రెడిట్ నీకే దక్కుతుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అఖిల్ బాబు. ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది శ్యామ, రేపు నీ ప్రోగ్రామ్ గ్యారంటీగా సక్సెస్, గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. వాళ్ళు నేను రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నట్టున్నారు, నువ్వు వెళ్ళు శ్యామ, నేను తర్వాత వస్తాను. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు రాజేశ్వరి, లిటిల్ ఏంజల్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ని. రండి మేడం. ఏంటి మేడం ఆగారు? వసంతాదేవి గారు అంటే? వసంతదేవి గారు అంటే A1 మసాలా కంపెనీ యజమాని ఆనంద గజపతి వర్మ గారి భార్య. ఆవిడే మనకి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. ఆవిడ మీకు తెలుసా మేడం? తెలీదండి. రాగానే మీకు పరిచయం చేస్తానులేండి. పదండి మేడం. మీరు వెళ్ళి మీ ఏర్పాట్లు చూసుకోండి, నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడేసి వస్తాను. ఓకే మేడం, త్వరగా వచ్చేయండి. ఏంటి వసంత నెంబర్ కలవట్లేదు? నా ఫోన్ ఫాల్టా లేక వసంత ఫోన్ సిగ్నల్ ప్రాబ్లమా? వైదేహి, వైదేహి. ఏంటత్తయ్య గారు? ఐశ్వర్య కారు పంపించిందా? పంపించింది అత్తయ్య గారు, బయట రెడీగా ఉంది. ఓకేనమ్మా, నేను బయలుదేరుతాను. అలాగే అత్తయ్య గారు. ఛా, ఈ ఫోన్ కలిసి చావట్లేదు. నేను ఫోన్ చేసే లోపల వసంత్ అక్కడికి వెళ్ళిందంటే కొంప మునుగుతుంది. నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ల్యాండ్ లైన్ కి చేస్తాను. హలో అమ్మా వైదేహి. మావయ్య గారు చెప్పండి. మీ అత్తయ్య నంబర్ కి ట్రై చేస్తుంటే ఫోన్ కలవట్లేదు. మీ అత్తయ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. అత్తయ్య గారు లేరు మావయ్య గారు. లేదా? ఎక్కడికెళ్ళింది? కృష్ణ తులసి ప్రోగ్రాం ఉంటేను వెళ్లారు. అవునా? కృష్ణ తులసి ప్రోగ్రాంకి వెళ్ళిందా? అవును మావయ్య గారు. ఎంతసేపు అయిందమ్మా బయలుదేరి? ఇంతకు ముందే మావయ్య గారు, ఒక 10 నిమిషాలు అవుతుంది. అవునా? సరే ఉంటానమ్మా.
వసంతకి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పి అక్కడికి వెళ్లకుండా ఆపేద్దాం అనుకున్నాను. ఛా, కానీ తను బయలుదేరింది. ఏం చేయాలి ఇప్పుడు? ముందు ఈ విషయం అఖిల్కి చెప్దాం. ఆదిత్య ఒక్కడే వస్తే వాడిని ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు, కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారే, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? హలో డాడీ, మమ్మీ ఇక్కడికి రాకుండా ఆపేశారు కదా? మీ మమ్మీ ఫోన్ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుందిరా. ఎంత ట్రై చేసినా మీ మమ్మీ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఫైనల్ గా వైదేహికి ఫోన్ చేశాను, కానీ అప్పటికే మీ మమ్మీ ఆ ప్రోగ్రాం దగ్గరికి బయలుదేరిందట. వాట్? మమ్మీ ఇక్కడికి బయలుదేరిందా? అవునా? నేను మీ మమ్మీకి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను.